హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జో కిచెన్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఎండు రొయ్యలు కోడిగుడ్లు కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూసేయండి. ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టుకుని పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఈ పొట్టు తీసుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి ఫ్రై చేసుకోండి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారా, ఫ్రై అవుతున్నాయి బాగా. తర్వాత ఎండ్రాయిలు అని చెప్పాను కదా, ఆ ఎండ్రాయిల్ని ఒక గిన్నెలో తీసుకుని శుభ్రంగా కడుక్కుని అవి కూడా ఈ గుడ్లు ఫ్రై అవుతున్నాయి కదా అందులో వేసి బాగా కలపండి. చూసారా, అవి కూడా ఫ్రై అవుతున్నాయి. తర్వాత వెల్లుల్లి రబ్బలు, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకోండి. చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో. అది కొంచెం స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. రొయ్యలు అనేది స్మెల్ అనేది పోదులేండి, కాకపోతే ఏంటంటే కొంచెం పోతుందని అంతే. చూసారా, బాగా ఫ్రై అయింది కదా. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేసుకుని ఇంకొకసారి ఫ్రై చేసుకోండి. చూసారా చూసారా ఎంత బాగుందో. అలా గరిటతో తిప్పుతూ ఉండాలి. కొంచెం ఏం లేదండి, అలా వదిలేస్తే మళ్ళీ అడుగు అంటుతుంది కదా, అందుకని. చూసారా, చాలా వరకు ఫ్రై అయ్యింది. ఇప్పుడు మూత పెట్టి ఉంచితే మగ్గుతుంది. చూసారా, ఆయిల్ సెపరేట్ అయింది అంటే ఆనియన్ కూడా మగ్గినట్టే బాగా. ఇప్పుడు చూపిస్తున్న జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు వేసుకుని దంచుకోవాలి. అలాగే దంచుకున్న పేస్ట్ అందులో వేసుకుని కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారా, ఆయిల్ సెపరేట్ అయింది. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే మనకు తెలుస్తుంది. చూసారా, చాలా వరకు కర్రీ దగ్గర పడిపోయింది. సాల్ట్ కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. అంతే అండి. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే, బౌల్లో తీసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ రెడీ. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి కొంచెం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.